హాయ్ అండి. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడాను చాలామంది కాంగ్రెస్ పెద్దలు కొంతమంది మౌనంగా ఉన్నారు, కొంతమంది ఏమో డిప్లొమసీ మెయింటైన్ చేస్తున్నారు, కొంతమంది చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు. కానీ ఏంటంటే ఎంపీ మాజీ ఎంపీ హర్షకుమార్ మాత్రం, అమలాపురం ఎంపీ మాత్రము ఆయన నోరు తెరుస్తున్నాడు, ఆయన వంతు ఆయన గొంతు వినిపిస్తున్నాడు అనమాట. అయితే ఆయన కూటమిని ఈ మధ్య 2-3 సార్లు మనం ఒక 2-3 వీడియోలు కూడా చేసుకున్నాం. ఈయన మాటిమాటికి మధ్య మధ్యలో అడుగుతూనే ఉన్నాడు, అనేక ప్రశ్నలు సంధిస్తున్నాడు కూటమి వాళ్ళని. కానీ ఎవరు ఏమి సమాధానం చెప్పటల్లా, అంజాన్ కొడుతున్నారు. సరే, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అనుకోండి. అయితే ప్రెస్ మీట్ పెట్టి ఒక లేటెస్ట్గా 7-8 నెలలైంది, ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి ఆడని అబద్ధాలు మీరు ఆడుతున్నారు, సూపర్ 6 అంటూ ఒకటి కూడా చేయలేదు. సిబిఎన్ అసెంబ్లీలో చెప్పాడు ఆయన, చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగ భృతి ఇవ్వటం మొదలుపెట్టామని ఒక్కళ్ళకైనా ఇచ్చారా? ఎంత అబద్ధం అండి ఇది. మీకు ఛాలెంజ్, ఇది నాకు చూపించండి, తప్పకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరికి ఇచ్చారో ఎవరికి వివరాలు నాకు చెప్పాలని అన్నాడు. తర్వాత ఒక స్కాలర్షిప్ లేదు, ఒక ఫీజు రీఎంబర్స్మెంట్ లేదు. 2019కి ముందు 23,000 కోట్ల పసుపు కుంకుమకి పంచేశారు. తర్వాత తల్లి వందనం లేదు, పాడు లేదు అని ఆయన ఇట్లాగే వరుసన అన్ని రకరకాలుగా వాళ్ళని ప్రశ్నల వర్షాన్ని సంధించాడనమాట. కక్ష సాధింపు ఉండదన్నారు. నేను గత గవర్నమెంట్కి వ్యతిరేకించాను, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ని వ్యతిరేకించాను. మీరు వస్తే చాలా ఏదో బాగుంటుంది అనుకున్నా కానీ జగన్ కక్ష సాధింపు మీలాగా ఎప్పుడు చేయలేదండి. కానీ ఏంటంటే మీరు చేస్తున్నారు తప్ప జగన్ని నేను చాలా తీవ్రంగా వ్యతిరేకించాను, కానీ ఇప్పుడు చాలా బాధపడుతున్నాను నేను అట్లా వ్యతిరేకించినందుకు అంటున్నాడు. సంక్రాంతికి అన్ని రోడ్లు మంచిగా అయిపోతాయని అన్నారు. ఒక్క టెండర్ కూడా ఇంతవరకు పిలవలేదు. 2047 విజన్ ఎంత బూతండి అది. దాంట్లో అన్నీ కూడాను చెత్త చెదారం అన్నా కూడా అంతేను. అసలు నిజంగా 2047కి ఎవరుంటారు, ఎవరు సీఎం ఉంటారు అని అడిగాడు. తర్వాత ఏ స్కీమ్ చూసినా ఏది కనపడదు, ఇలాంటి తప్పుడు ప్రామిసులు చేసిన అధికారంలోకి వస్తే వాళ్ళని అభిశంసించాలి, పద్ధతి ఉండాలి, అప్పుడు కనుక ఖచ్చితంగా శిక్షలు ఉండాలి. ఇప్పుడు కనుక నిజానికి ఇప్పుడు అభిశంసన అంటూ ఏదన్నా ఉంటే కనుక జనాలు ఉన్న వీళ్ళ మీద ఉన్న వ్యతిరేకతకి మొత్తం శిక్ష పడిపోతుంది. మొత్తం ఒక్క రోజు కూడా వాళ్ళు ఉండరు, ఆ రోజు ఉండకుండా వాళ్ళు దిగిపోవాల్సి వస్తుంది. అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. 2014లో రైతు రుణమాఫీ అని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు ఇస్తున్నాం అంటూనే ఉన్నారు, కానీ ఏమీ లేదు. అది పక్కన చూడండి, తెలంగాణలో 23,000 కోట్ల బకాయిలు అన్ని చెల్లించేశారు. 2 లక్షలు 3 లక్షల నుంచి కూడాను రైతులకు ఇచ్చేశారు. ఏం చేస్తున్నారు మీరు, అది ఇదానికి అడిగాడు ఆయన. సరే, బాగానే ఉంది. అసలు ఆయన మామూలుగా ఒక మెంబర్, ఇప్పుడు కాంగ్రెస్లో రాష్ట్ర కాంగ్రెస్లో మామూలుగాను ఒక మెంబరు. ఆయనకి ఏ పదవి లేదు. మరి పదవిలో ఉన్న పాపం షర్మిల గారు పాపం ఆవిడ ఒట్టిగాను ఆవిడ మౌనంగా ఇవన్నీ చూస్తున్నారు అనేది అందరికీ కూడాను ఒక $1,00,000 క్వశ్చన్ అంటా నేను. అయితే ఎందుకంటే ఆవిడకి పాపం ఉత్సాహం వచ్చిన కొత్తల్లో ఆవిడకి అంటే కాంగ్రెస్కి సంబంధించిన ఆ కాస్ట్యూమ్స్ కుట్టించుకోవటము, ధరించటము, ఆ దండలు వేసుకోవటము, ఆ కాంగ్రెస్ దండ వేసుకోవటము, ఆ కాంగ్రెస్కి సంబంధించిన కాస్ట్యూమ్స్ వేసుకోవటము, మువ్వన్నెలకి సంబంధించిన దండలు, ఏవో నూలు దండలు ఏవో అవి వేసుకుంటేనే ఏదో అయిపోతుంది అని అనుకున్నది. కానీ పాపం ప్రశ్నించాలి, లేకపోతే కూటమిలో ఉన్నవాళ్ళు ఎవరైతే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించేదో అట్లా ప్రశ్నించడం మానేసిందనమాట. ఆవిడ ప్రశ్నించి ఇప్పుడు పిసిసి అధ్యక్షురాలు ఆవిడ ప్రశ్నించాలి, కానీ ఆవిడ ప్లేస్లో ఎవరో ఉండి ప్రశ్నించాల్సి వస్తున్నదనమాట. ఆ రఘువీరారెడ్డి ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఆవిడ కొంగు చాటున ఒక పసిపిల్లలాగా తిరిగాడు. తర్వాత కేవీపీ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. ఆయన కూడా ఇంకొక రకంగాను కొంగు చాటున తిరిగాడు అనమాట. అంటే ఏంటంటే ఇద్దరు ఒక తల్లికో ఒక బాడీ గార్డులు లాగా తిరిగారన్నమాట వీళ్ళిద్దరు. కానీ ఇవాళ ఏంటంటే సీన్ కట్ చేస్తే ఇవాళ ఎవ్వరు కనిపించటంలా. ఏంటంటే జగన్ని దించాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళందరూ కూడాను ఒక కుమ్మక్కయ్యి ఈ కాంగ్రెస్ వాదులందరూ ఏదో జరగబోతున్నది, జగన్ ఓడిపోతాడు, జగన్ మొత్తం దించేస్తారు అని నిజమే దించేశారు. దానిలో షర్మిల చాలా వరకు సక్సీడ్ అయిందనే చెప్పాలి. తను ఓడగొట్టుకున్నా, తను గెలవకపోయినా తన
తను ఎక్కడైతే కంటెస్ట్ చేసిందో అక్కడ గెలవపోయినా నాశనం చేసినట్టు మాత్రం నాశనం చేసింది. సరే అయితే బాగుంది. కానీ ఇప్పుడు హర్షకుమార్ ఎందుకు ప్రశ్నించాల్సి వస్తుంది? అసలు హర్షకుమారు అసలు నిజంగా ఇట్లాంటి వాళ్ళు ఎంతోమంది మంచి మంచి నాయకులు ఉండగా షర్మిలను పెట్టాడు ఆ రాహుల్ గాంధీ. ఎందుకు పెట్టాడంటే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. షర్మిల ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి విషయం కాస్త పాపులారిటీ డైల్యూట్ అవుతుంది అనే అందుకని పెట్టాడు అని అనుకున్నారు. సరే అదే నిజమైంది. కానీ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నదా లేదా అని మళ్ళీ జీవోత్సవంలాగానే పడుంది. ఎప్పుడైతే ముందు 2014లో ఎట్లా పడున్నదో అప్పుడు కూడా అప్పట్లాగే ఇప్పుడు కూడా పడుంది. పెద్ద ఏమి షర్మిల వచ్చి ఏదో ఏదో ఊడబొడిచింది అంటారు కదా, అట్లాగా ఆవిడ ఏదో చేసింది, ఘనకార్యం చేసింది ఏం లేదు. కానీ ఏంటంటే ఆవిడ మాత్రం చక్కగా మంచిగా కొడుకు పెళ్లి చేసుకుని కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలి పదవిలో ఉండి చక్కగా పదవిని అలంకరించి పదవిని వాడుకునే తప్ప జనాలకి మాత్రం ఏ విధమైన ఒక పైసా ఉపయోగం కూడా లేదు. కానీ ఏంటంటే నిజంగా హర్షకుమార్ని ఒక రకంగా మనం అప్రిషియేట్ చేయాలి. అతను ఏ ఇది లేకుండా ఏ పదవి లేకపోయినా కానీ ఇప్పుడు కూటమిని ఎన్నో రకాలుగా ప్రశ్నిస్తున్నాడు అంటే మరి షర్మిల ఇప్పుడు అధ్యక్షులు లాంటి వాళ్ళు సిగ్గుపడాలన్నమాట. అరే అతను మన పార్టీలో ఉన్న అతను ఏమీ లేకపోయినా ఇట్లా అడుగుతున్నాడు, మనం ఏం చేస్తున్నాం అని. కాకపోతే ఏంటంటే ఏదో ఈవెంట్ లాగా ప్రతిదానికి ఏం చేసినా అన్న మీద ధ్వజం ఎత్తాలంటే అప్పుడు కాంగ్రెస్ అనే ఒక స్టేజ్ని వాడుకుంటుందన్నమాట. పిసిసి అనే స్టేజ్ని వాడుకుని అదేదో పెద్ద యుఎస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ అనే లెవెల్లో వచ్చేసరి మంది మార్బులంతా వచ్చేసి అక్కడ ఏం మందులు లేవు, మార్బులం లేదు, పాడలేదు, అంటే ఏదో తను ఊహించుకుని పాపం చేసుకుంది. హర్షకుమార్ మాత్రం చాలా గొప్పగా అడుగుతున్నాడు. సరే ఆయన అడిగాడా లేదా? ఎందుకంటే ఇప్పుడు హరిరామ జోగయ్య ఉన్నాడు, ఆయన ఉత్తరాలు రాస్తూ ఉంటాడు, ఎన్నోసార్లు రాస్తూ ఉంటాడు. దాని గురించి కూడా మనం ఉత్తరాలు రాసిన దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. కానీ ఎవరు సమాధానాలు చెబుతున్నారంటే ఎవరు సమాధానం చెప్పరు. అట్లాగే ఇప్పుడు ఈయన అడిగాడు, ఏదో ప్రెస్ మీట్ పెట్టి అడిగారు. కానీ ఎందుకంటే పదవిలో ఉన్నవాళ్ళు, వాళ్ళు ఒక రకమైన ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ఒక రకమైన ఒక పవర్లో ఉన్నవాళ్ళు, వీళ్ళకి ఎట్లాంటి వాళ్ళు ఎవరేమి అడిగినా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని అనుకున్న వాళ్ళు మాత్రము సమాధానాలు చెప్పరు అనమాట. కానీ ఏంటంటే షర్మిల మాత్రం ఒక్కొక్కసారి ఇట్లాంటి హర్షకుమార్ లాంటి వాళ్ళు చూసి వాళ్ళు అడిగే ప్రశ్నలు చూసి కొంచెం ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అంటాను. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్ అండి అన్నట్టు. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీగా ఉండండి. చక్కగా ఇవాళ ఒక్కరోజు హ్యాపీగా ఉంటాం కదా, సంవత్సరం పొడుగునా చక్కగా హ్యాపీగా ఉండండి. చక్కగా లివ్ అండ్ లెట్ లివ్ అనే అదొక్కటే గుర్తుపెట్టుకోండి. మనం బతకాలి, ఎదటి వాళ్ళని నాశనం చేయకూడదు అనే ఒక్క కాన్సెప్ట్ పెట్టుకుని చక్కగా ఉండండి. సో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బై అండి, లవ్ యూ ఆల్, బాయ్.